హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే ఈరోజు స్వీట్ పొటాటో తినాలనిపించింది అని చెప్పి ఈవినింగ్ జెప్టోలో నేనైతే ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి. 500 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా నాకైతే హాఫ్ కేజీ అయితే సరిపోతాయని అనిపించింది. అందుకని నేనైతే హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే 2 వచ్చాయండి, పెద్దవి 2 వచ్చాయి. ఈ విధంగా నేనైతే ఒకటి కట్ చేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకుంటున్నాను 2-3 టైమ్స్. ఎందుకంటే దానికి మట్టి బాగా ఉంటుందని చెప్పి 2 సార్లు ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత మనం మట్టి ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే మట్టి ఉంటుందని చెప్పి దానిపైన తొక్క తీసేసి నీట్గా వాష్ చేసుకుంటారు. ఆ తొక్క తీసేస్తే నాకు అలా ఏమి ఇష్టం ఉండదని చెప్పి నేనైతే ఇలా వాష్ చేసుకున్నానండి. కట్ చేసుకొని దీన్ని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. కుక్కర్లో యాడ్ చేసుకొని దీనిలో మనం అవి ములిగేంత వరకు 1.5 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే 1.5 గ్లాస్ వేసుకున్నాను. ఇంకా 1.5 స్పూన్ అలాగా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని దీన్నైతే కుక్కర్ పెట్టుకున్నాను. ఆ పక్కనే నేను టీ చేసుకుందామని చెప్పి పాలు వేసుకొని టీ పొడి వేసుకుంటున్నాను. ఇలా ఆకులతో ఉన్నదైతే టీ మరిగేటప్పుడు అయితే మంచిగా ఉంటుందండి. ఇంకా అల్లం కూడా దంచి వేసుకుంటున్నాను. నా ఒక్కదానికే టీ అండి, అందుకే నేను ఒక గ్లాసు పాలు వేసుకొని ఈ విధంగా మరిగించుకుంటున్నాను. చూడండి, ఆకులు ఉండడం వల్ల ఏంటంటే టీ మరిగేటప్పుడు మంచి కలర్ వస్తుంది. నాకైతే మాత్రం ఈ టీ పౌడర్ అయితే బాగా నచ్చుతుందండి. ఈ విధంగా నేను ఒక గ్లాసులో షుగర్ యాడ్ చేసుకున్నాను. నేను టీలోనే షుగర్ యాడ్ చేయనండి, ఎందుకంటే నాకు వాటర్లో అయిపోతుంది టీ, అయితే చిక్కగా ఉండదు అలా అని చెప్పి. ఇప్పుడైతే బాగా మరిగాక నేను స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టీ అయితే ఎలా ఉందో చూడండి. చాలా థిక్గా బయట కన్నా బాగుంటుందండి. చాలామంది బయట బాగుంటుంది అంటారు, ఇంట్లోనే టీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నీట్గా షుగర్తో కలుపుకొని నేను వేరే గ్లాసులో పోసుకొని తాగుతున్నాను. ఈలోపైతే మా బాబు వచ్చాడండి. కౌంటర్ టాప్ మీద కూర్చొని నేను టీ తాగుతుంటే కావాలని నేను సౌండ్ చేస్తున్నానని చెప్పి వీడైతే నవ్వుతున్నాడు ఫుల్గా. మా మమ్మీ చూడండి ఎలా టీ తాగుతుందని చెప్పి. ఈలోపైతే వీడితో ఆడుతూ ఉండగానే కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసిందండి. ఫస్ట్ విజిల్ వచ్చింది, తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత సెకండ్ విజిల్ కూడా వచ్చేసిందండి. మా బాబు మాత్రం ఒకటే ఆటలు నాతో. కౌంటర్ టాప్ నుండి దిగన అంటాడు. ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. నేనైతే అది ప్రెషర్ పోయేంత వరకు కూడా ఉడికే లేదని టెన్షన్లో ఎప్పుడు తిందామని చెప్పి ప్రెషర్ తీసేసి ఉడికాయ లేదని చెక్ చేసుకుందామని వెంటనే తీసేసి వాటినైతే ఉడికాయ లేదని చెప్పి నేనైతే చూడండి చాకు కూర్చుతున్నాను. ఇంకా ఉడికాయ లేదా ఎప్పుడు తిందామా అని చెప్పి వీటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.